ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు, ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరపడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోతకు వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్లను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది.